ఎల్పిలో అడ్మిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఎల్పి నెస్ట్ అనే ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. మీకు ఆఫ్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది అనమాట. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పటేల్ బ్లాగ్స్ 24. దిస్ ఈస్ విశాల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఎల్పిలో అడ్మిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను మొత్తం అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎల్పిలో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. గైస్, నేను ఇక్కడ బీటెక్ స్టూడెంట్ కాబట్టి నేను ఓన్లీ బీటెక్ క్రైటీరియా చెప్తున్నాను. అండ్ మిగతా కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట ఎల్పిలో. అది మీరు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో మీరు చూసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఫస్ట్లీ స్టార్టింగ్ క్రైటీరియా ఏంటంటే 12th పాస్ అయి ఉండాలి. దాని తర్వాత ఎల్పి నెస్ట్ అనే ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. అది ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత విత్ ఇన్ 1 వీక్లో మీకు రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. అండ్ రిజల్ట్స్లో లైక్ వీళ్ళు స్కాలర్షిప్ 4 కేటగిరీస్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కేటగిరీ ఏ, బి, సి, డి అని. అండ్ మీకు ఫస్ట్ ఫేజ్లో మీకు ఏ కేటగిరీ నుండి స్టార్ట్ అవుతుంది స్కాలర్షిప్. అండ్ సెకండ్ ఫేజ్లో 10% తక్కువ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఫేజ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th అనమాట. ఈ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు లేక కాకపోవచ్చు. అది మీరు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ బీటెక్ ఫీజు వచ్చేసి 1,60,000 అండ్ మీకు 60% వరకు కూడా స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గైస్, వన్స్ మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు 10,000 ఫీజు పే చేయాల్సి ఉంటుంది సీట్ బుక్ చేసుకోవడానికి. సీట్ కన్ఫర్మేషన్ ఫీజు పే చేసిన తర్వాత ప్రతి స్టేట్లో ఒక్కొక్క లైక్ ఎల్పిఓ వాళ్ళ టీం అనేది ఉంటుందన్నమాట. వాళ్ళకి మీకు కావాలంటే వాళ్ళకి కూడా కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ అలాగే దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో వన్స్ చేస్తారు. అండ్ ఇక్కడికి యూనివర్సిటీ విజిట్ అయిన తర్వాత కూడా మీకు ఆఫ్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది అనమాట. అండ్ గైస్, వన్స్ ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే యూనివర్సిటీ విజిట్ చేస్తారో అప్పుడు మొత్తం ఫీజు అనేది క్లియర్ చేసిన తర్వాత మీకు హాస్టల్ అలొకేషన్ అవుతుంది అనమాట. అండ్ హాస్టల్తో పాటు క్లాసెస్ కూడా అలొకేషన్ అవుతాయి. హాస్టల్ అండ్ క్లాసెస్ అనేది వీళ్ళ ఎల్పి టచ్ అనే ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్లో విజిబుల్ అవుతాయి అనమాట. సో గైస్, ఇది మొత్తం అడ్మిషన్ ప్రాసెస్ అనేది. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది అనుకుంటే ఇన్స్టాగ్రామ్. అండ్ మీకు ఏమన్నా ఇంకా ఇదే కాకుండా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇదే ఈరోజు వీడియో. నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం. చలో బాయ్.